ఇది AP6 క్లాస్ SA2 క్వశ్చన్ పేపర్ తెలుగు లాంగ్వేజ్ ది ఏప్రిల్ 2024 లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ఇది. ఈ పేపర్ మనతో పంచుకున్నది ప్రవణ్. థ్యాంక్ యూ ప్రవణ్ ఫర్ షేరింగ్ ద పేపర్. భాషణం అనే దానికి అర్థం ఏంటి అంటే భాషణం, భాష అంటే లాంగ్వేజ్తో ఏం చేస్తాం మనం, మాట్లాడతాం. సో ఆన్సర్ మాట్లాడడం. దీంట్లో ఉన్న యూరు కన్న తల్లిని వదిలిపోలేము. ఉన్న యూరు అంటే ఉన్న ఊరు, ఆప్షన్ డి. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదాన్ని కనుక్కోమన్నాడు. సత్యమునే, సత్యం అంటే నిజం, అసత్యం అంటే అబద్ధం. సో ఆప్షన్ సి ఈజ్ ఆపోజిట్. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్లు ఉంటే మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.com కి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి కూడా అప్లోడ్ చేస్తాం. ఈ టేబుల్లో ఉన్న ప్రకృతి వికృతులను మనం కరెక్ట్ ఆర్డర్లో కనుక్కోవాలంట. అంబ అంటే అమ్మ, ఆజ్ఞ అంటే ఆన, ప్రామిస్, కవి అంటే కై, కృష్ణుడు అంటే కన్నడు, కన్నయ్య అంటాం కదా, కన్నడు. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు, కలిపి ఒకటే సెంటెన్స్గా మార్చాలంట. విమల సంగీతం నేర్చుకుంటుంది, రమ నృత్యం నేర్చుకుంటుంది. 2 కలిపితే విమల సంగీతం మరియు రమ నృత్యం నేర్చుకుంటున్నారు. ఇది కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి. కమెంట్ సెక్షన్ చూడండి, అక్కడ మీకు మా దగ్గర అవైలబుల్ ఉన్న పేపర్లు, ఇంకా మేము అప్లోడ్ చేసే పేపర్లతో కలిపి అన్నిటి లింక్స్ ఇచ్చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకొని మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆదిత్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు మనకు వెలుతురు వేడిని ఇస్తాడు, రవి పశ్చిమాన అస్తమిస్తాడు. సమానార్థక అంటే సినానిమ్స్ ఉన్న పదాలు, సేమ్ మీనింగ్ వచ్చేవి. తూర్పు పశ్చిమం అంటే ఈస్ట్ అండ్ వెస్ట్, ఆపోజిట్ వర్డ్స్ ఇవి. వెలుతురు వేడి, లైట్ హాట్, ఇవి కాదు కదా. ఉదయిస్తాడు అస్తమిస్తాడు, అది కూడా కాదు. రవి ఆదిత్యుడు, రెండిటి సూర్యుడినే మనం పిలుస్తాం. సో సినానిమ్ ఉన్న వర్డ్స్ డి. సంత, కథ, కథనం, బాధ, ఘనత, ఇవన్నీ ఏ వర్గానికి సంబంధించినవి? తా వర్గం. తా వర్గ అక్షరాలు ఉన్నాయి దీంట్లో. ఈ అక్షరాలను మనం కరెక్ట్గా ఒక వర్డ్ తయారు చేయాలి, కరెక్ట్ మీనింగ్ ఉన్న వర్డ్ని. ఆ వర్డ్ ఏంటంటే ఢమరుకం. నిషేధార్థక, నిషేధం అంటే ఏదన్నా పనిని లేదా చేసేదాన్ని మనం చెయ్యొద్దు అని చెప్పడం. అది ఎక్కడుంది? వర్షంలో తడవకండి, ఇది నిషేధించేది. ఇక్కడ ఏముంది? మహతి ఆటల పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, మీరు చూద్దాం కమెంట్స్ చేసి. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఈ ప్యాసేజ్ని చదివి కావాలంటే మీరు పాజ్ చేసి చదవండి. ఆన్సర్స్ దగ్గర డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేద్దాం మనం. ఇది ప్యాసేజ్ మొత్తం చదివేయండి. ఆన్సర్స్కి వెళ్తే క్వశ్చన్ ఆన్సర్స్. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు అసలు ఏడుస్తున్నది బంతి బావిలో పడిందని. కానీ పిల్లవాడు దొంగతో తన ఏడుపుకు కారణం ఏమిటని చెప్పాడు? బంగారం గొలుసు బావిలో పడిపోయింది, ఇంటికి వెళ్తే అమ్మ కొడతదని చెప్పాడు. సో ఆప్షన్ బి కరెక్ట్, బంగారు గొలుసు బావిలో పడిందని. ఈ కథలో ఎవరు తెలివైన వారు? పిల్లవాడు. దొంగ బావిలో దిగడానికి కారణం ఏంటి? వాడు ఎందుకు బావిలో దిగాడు? ఆ గోల్డ్ చైన్, బంగారు గొలుసు
కొట్టేయాలని చెప్పి. సో ఆప్షన్ బి బంగారు గొలుసు కాజేయడానికి. ఇది చదివి మనం ఈ కింద ఇచ్చిన ఆన్సర్లు మన క్వశ్చన్లకు ఆన్సర్లు చేయాలి. పై పోస్టర్ దేని గురించి తెలియజేస్తుంది? ఇదంతా దేని గురించి? క్లెన్లీనెస్, పరిసరాల పరిశుభ్రత. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనందరి బాధ్యత. ఆప్షన్ డి కరెక్ట్. ఇప్పుడు ఇదంతా చదివి కావాలంటే పాజ్ చేసి వీటన్నిటిని మనం కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టాలి. ఇప్పుడు దీని కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? కుక్కకి మాంసం ముక్క దొరికింది. కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని నడవసాగింది. దారిలో ఒక నది కనిపించింది. కుక్కకు ఆ నది నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది. నోరు తెరిచిన వెంటనే నోట్లో మాంసం ముక్క నీటి పాలైంది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధపడింది. ఇది మన కరెక్ట్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో మనం ఈ కథని కరెక్ట్ చేసి మళ్ళీ రాయాలి. ఈ పేపర్ మనతో షేర్ చేసుకున్న ప్రవణ్కి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు కూడా మీ పేపర్లు మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.com మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి అప్లోడ్ చేస్తాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.